రాజా సాబ్ పండగ వస్తుంది అన్నారు కదా. పండుగ లేదు ఏం లేదు బ్రో, అంత నార్మల్. అంటే చాలా మంది మారుతి గారు ఇంటికి వెళ్తా మీరు సాయంత్రం అని అంటున్నారు. అప్రిషియేట్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు, పక్క వెళ్ళొచ్చు. హీ డిజర్వ్స్ ఇట్ అన్న. మారుతికి ఫుల్ బిర్యానీ కాకుండా హాఫ్ బిర్యానీ పెట్టింటే బాగుంటది. లాగ్ అసలు లేనే లేదు. అంటే చాలా మంది ఫస్ట్ హాఫ్ ఉద్యోగాలు ఉంది సినిమా. బట్ హీ వాజ్ చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు తర్వాత ప్రభాస్ ఇట్లా చూడడం హ్యాపీగా ఉంది ఫ్యాన్స్ కి. ఎవరన్నారండి ల్యాగ్ ఉందని? క్లైమాక్స్ హైలైట్ సినిమా మొత్తం. అంటే చాలా మంది లాగ్ ఉందన్నట్టు. లాగ్ అనేది ఏం లేదు కానీ చాలా అంటే డిఫరెంట్ గా చూసాము ప్రభాస్ ని ఇప్పటిదాకా చూసిన ఎలివేషన్స్ లో. రాజా సాబ్ సీనియర్స్ అన్న మా సీనియర్ అన్న జూనియర్ అన్న ఏదైనా మా రాజా సాబ్ అంత బాగుంది. నిధి అగర్వాల్ క్యారెక్టర్ అసలు అవసరం లేదు, అసలు ఆమెను ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ మాత్రం అనవసరంగా లాగ్ సీన్స్ ఉన్నాయి. సంబంధంలే. ప్రభాస్ సినిమా ముగ్గురు అమ్మాయిలు వచ్చిన ఈ సినిమా చూసిన తర్వాత ముగ్గురు కాదు 30 మందిని పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలా. ఎందుకంటే అందమైన అమ్మాయిలు ఉన్నారు. మరి రంభ ఊర్వశి మేనక తిలోతం ఉన్నారు. మరి అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ సరిపో పీజీ ఉండాలా. నేను హీరోయిన్లకి ఇష్టం పోతా. నేను మరి హీరో లేకపోతే ఎట్లా? నేను పోతాను అలా దూరుతాడు ఆయన. నేను పోయి ఓలో ఒకరు అయితే ఉండాలి కదా, ఎవరో ఒకరు అయితే ముద్దు పెట్టాలి కదా. మరి ప్రభాస్ అదృష్టవంతుడు, మరి ఎవరో ఒకరు అయితే కొరకాలి కదా, కొరికిండు. ఏం లేదన్నా, హైలైటా అమ్మాయిని కొరికిండు, అదే హైలైట్. ప్రభాస్ నాకు అవన్నీ గుర్తుండవు. నాకు ఏమైనా హగ్గులు ముద్దులు కిసులు పాటలు అవన్నీ గుర్తుంటాయి. నాకు కావాల్సిన కంటెంట్ అయితే నాకు దొరికింది. నేను ఫుల్ ఎంజాయ్, ఫుల్ హ్యాపీ. పెద్ద ఇట్లు ఇచ్చి మాలాంటి పెద్ద పెద్ద హీరోకి ఎక్కడో ఉన్న కొండ మీద ఉన్న ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఈయన చేతులు పెట్టినప్పుడు ఈయన ఏ విధంగా వినియోగించుకోవాలి? ప్రభాస్ అన్నని ఏ విధంగా వినియోగించుకోవాలి? 3 సంవత్సరాల బట్టి కథ రాస్తుందంటే ఈ సినిమా కథ నువ్వు ఏం రాసావు? ప్రభాస్ అని నేను నమ్మి నీకు ఒక ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఇదాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి? నువ్వు ఈ సినిమాలో ఏముంది? మ్యూజిక్ డైరెక్టర్ తమనే ఉన్నారు, ఇంకెవరు లేరా ఇండియాలోనూ? ఇంకెవరిని పెట్టుకోలేరా? తమన్నే పెట్టుకుంటారు ఎప్పుడును. ఆ కొట్టిన మ్యూజిక్ కొట్టించుకుంటారు ఎప్పుడును. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఓకే, పాటల పరంగా అయితే తమన్నకి ఎప్పుడు నచ్చడు. నాకు ఆయన పాటలే నచ్చవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా ఏదో కొడతాడు, ఓకే దానికి ఒప్పుకుంటాం. కానీ అలాంటి ఒక క్లాస్ హీరో, ఒక మాస్ హీరో కలిపి మిక్స్ కొట్టాలంటే మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకొచ్చి కొట్టించుంటే ఈ రోజు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. మ్యూజిక్ పరంగా చెప్పాలంటే మ్యూజిక్ సినిమా అంటే 3 పాటలు 6 ఫైట్లు కాదు భయ్యా, 6 పాటలు 6 ఫైట్లు ఉండాలి. పూర్వకాలంలో ఎలాగుండే ఫైట్లు పాటలు ఆ విధంగా పెట్టి తీయాలి. కానీ ఏముంది భయ్యా, పాట కూడా సగం పాటే ఉంటుంది సినిమాలో, ఫుల్ పాట కూడా పెట్టట్లేదు. అంత పెద్ద స్టోరీ రాసుకొని లాంగ్ గా చూపించుకొని థియేటర్లో కూర్చున్న బదులు కన్నా మంచిగా ఒక 4 పాటలు రాసుకోండి, ఒక 3 ఫైట్లు పెట్టుకోండి, ఒక ఫ్యామిలీ స్టోరీ రాసుకోండి, సినిమా తీయండి, అందరూ చూస్తాము. ఏంటి సినిమా ఎంత ప్రభాస్ అని ఎంత బాగా వినియోగించుకోవాలి. వర్షం సినిమా ఎలాగుంటుంది, ఛత్రపతి ఎలాగుంటుంది, ఈశ్వర సినిమా ఎలాగుంటుంది, బాహుబలి ఎలాగుంటుంది, కలికి ఎలాగుంటుంది. ఈ సినిమాలన్నీ పెట్టుకొని నువ్వు సినిమా కథ ఎలా రాసుకోవాలి, దాన్ని మించి రాసుకోవాలి. నువ్వు ఒక చిన్న డైరెక్టర్ నీకు అవకాశం ఇచ్చిందంటే నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి ప్రభాస్ అని? ప్రభాస్ అని ఒక్కటే అన్న, ఈసారి నువ్వు ఎవ్వరికి ఛాన్స్లు ఇవ్వద్దు. నువ్వు పెద్ద డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చుకో, వాళ్ళతోనే సినిమాలు తీ. చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు తప్ప ఏమి లేదన్నా. ఈ సినిమా మారుతి గారికి అవకాశం ఇచ్చావు, ఓకే. మారుతి గారికి అవకాశం ఇస్తావు, ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయిన మారుతి గారు, అంతేనన్నా. సినిమా మాత్రం ప్రభాస్ అన్న మాత్రం ఈ సినిమాలో యాక్టింగ్ పిచ్చెక్కించాడు భయ్య. నిజంగా చెప్తున్నాను, సినిమాలో ప్రభాస్ అన్న చూడడానికి మనం వెళ్ళాలి, ఆయన 6 అడుగులు కట్అవుట్ చూడడానికి మనం వెళ్ళాలి. ఈ సినిమా మాత్రం అంత బాగుంది భయ్య. ఈ సినిమా మా కంపెనీలో పండుగ లేదు ఏం లేదు బ్రో, అంత నార్మల్. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వెళ్ళేసి చేసే వాళ్ళు ఏమైనా చేస్తారు కావచ్చు, అంతే. దాని తర్వాత వచ్చిన తర్వాత తెలుస్తాయి బ్రో అది ఎలా ఉంటుందో. అవసరం లేదు దీన్ని బట్టి. ఫస్ట్ హాఫ్ మాత్రం అనవసరంగా లాగ్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం ఓకే బాగుంది. కానీ ప్రభాస్ ఏం చేస్తే అసలు కాదు. ఇక మనం చెప్పలేం బ్రో, ఇక ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యింది. నాకైతే ఎక్స్పెక్టేషన్ అయితే నచ్చలేదు. ప్రభాస్ ఏం చేస్తే కాదు. వాళ్ళ మొత్తం విజువల్స్ నచ్చినాయి.
అండ్ ఆనెస్ట్ చెప్పాలంటే ఒక కంబ్యాక్ లాగా ఉందన్న ఇద్దరికి, మారుతికి ప్రభాస్కి. అంటే చాలా మంది మారుతి గారు ఇంటికి వెళ్తా మీరు సాయంత్రం అని అంటున్నారు. అప్రిషియేట్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు అన్న, పక్క వెళ్ళొచ్చు. హీ డిజర్వ్స్ ఇట్ అన్న. అంత బాగా తీసారా మారుతి గారు? సూపర్ అన్న, ప్రభాస్ ని కరెక్ట్ రేంజ్ లో వాడుకున్నారన్న ఫీలింగ్. అసలు ప్రభాస్ ని ఇలా చూపించాలని ఎలా అనిపించిందో అసలు. ఒక్కొక్క డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయలే ప్రభాస్ దగ్గర. మనం యాక్షన్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, లవ్ డైలాగ్స్ ఓకే అలాంటివి. ఇలాంటి డైలాగ్స్ అండ్ ప్రభాస్ భయపడడం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఒక ట్రాన్స్ లోకి వెళ్తాం అన్న, కరెక్ట్ చూస్తే ఆ ట్రాన్స్ లోకి మనం వెళ్ళిపోయినాం అనుకో, మనం తీసుకొని వెళ్తారు కూడా వాళ్ళు తీసుకొని వెళ్తారు. 2 ఎలా ఉంటుందో ఏమో, 2 కోసం వెయిట్ చేస్తున్నాం. 2 కోసం అంటే ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ లేదు కదా? లేదు, మేబీ 2లో ఉండొచ్చేమో. ఎక్స్పెక్ట్ చేసాం మేము కూడా ఓల్డ్ మ్యాన్ లుక్ వస్తుంది అని. ఒక సీన్ లో అయితే డెఫినెట్లీ వస్తుంది అనుకున్నాం, బట్ బ్యాక్ నుంచి చేతులు చూపిస్తారు కానీ ఫేస్ ఓల్డ్ మ్యాన్ లుక్ లేకుండే. ఒక్కటే కొంచెం డిసప్పాయింట్. అందరూ ప్రభాస్ గురించే మాట్లాడుతున్నారు, 3 హీరోయిన్లను పెట్టారు, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎవరు చూస్తారన్న, అక్కడ అంత పెద్ద కట్అవుట్ ఉంది, అసలు ఆయన అవసరం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే హీరోయిన్స్ అవసరం లేదు. వెరీ గుడ్ హారర్ మూవీ. అంటే ఒక పెద్ద భయపడిపోయేంత హారర్ కాదు కానీ నాకైతే ప్రభాస్ మాత్రమే హిట్ అవుతారని అనిపిస్తుంది. ప్రభాస్ సంక్రాంతి మాత్రమే హిట్ అవుతాడని నేనైతే అనట్లేదు. ప్రభాస్ చిరంజీవే. ప్రభాస్ ప్రభాసే అన్న, మొత్తం ప్రభాసే నడుస్తుంది చూడండి. అవన్నీ ఉన్నాయి కదా, అదేదో వారణాసి కూడా ఉంది కదా. ప్రభాస్ ఈ మొత్తం 2026 ప్రభాస్. ఓకే అవన్నీ వాళ్ళు ట్రై చేసి ఉంటారు కానీ ప్రభాస్ హారర్ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది డెఫినెట్లీ. ఇంటర్వెల్ ముందు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు లాగ్ ఉండే, ఇంత ఎమోషన్ అవసరం లేదనిపించింది. షీఈ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్. చూడొచ్చు. వచ్చి ఒక్కసారి ప్రభాస్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వచ్చి ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రభాస్ నాకైతే ప్రభాస్ ఒక హగ్ ఇవ్వాలనిపించింది తెలుసా. ఒక్కసారి ప్రభాస్ కి హగ్ ఇవ్వాలనిపించింది. చాలా బాగుంది. చిన్న అంటే అవన్నీ డిఫరెంట్, ఇదంతా డిఫరెంట్. ఇప్పుడు ఈ మూవీ విషయంలో అయితే ఎవ్వరు ప్రభాస్ చిన్న మూవీస్ అని అయితే అన్నాడు. మారుతి సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే ఇలాంటిది ట్రై చేయొచ్చు అని ప్రభాస్ కి అనిపించడం గ్రేట్. ఇప్పుడు అంత కొన్ని మల్టీ స్టార్ తీసిన హీరో బాహుబలి రేంజ్ తీశాడు, హారర్ ట్రై చేయొచ్చు అని అనిపించింది అండ్ బాగా డెలివర్ చేశాడు డైలాగ్స్ కూడా. ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదు యాక్చువల్లీ, ఒక హీరోయిన్ చాలు. ముగ్గురు మొత్తం సినిమా అంతా ప్రభాస్ ని ఇట్లా చూస్తున్నాం మేమైతే, అంత బాగుంది. నిధి అగర్వాల్ క్యారెక్టర్ అసలు అవసరం లేదు, అసలు ఆమెను ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. కొంచెం లాగ్ ఉండే బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రభాస్ ని ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభాస్ ఈ మూవీలో మనం కాదు, కొన్ని సీన్స్ ప్రభాస్ కూడా భయపడ్డాడు, అట్లా బాగుండే. అంటే చాలా మంది రాజాసాబ్ 2 ఉందని అంటున్నారు. 2 ఉంది అంటే వర్తే అంటారా రాజాసాబ్? ఎస్ డెఫినెట్లీ. 2లో ఇక్కడైనా ట్విస్ట్ ఉన్నాయి, 2లో ఇంకెన్ని ట్విస్ట్ వస్తాయని వెయిట్ చేస్తున్నాం మేమైతే. హైలైట్ సీన్స్ అంటే ఏంటి? కొన్ని ఉన్నాయి చెప్పొచ్చా? అంటే ఫైట్, క్రొకడైల్ సీన్స్ అండ్ ప్రభాస్ లుక్స్ అన్న. ఒక హారర్ సీన్ ఉండే, హ్యారీ పాటర్ లెవెల్ ఉండే హారర్ సీన్, చాలా బాగుంది. అవును లేదు యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసాం ఒక సీన్ లో అక్కడ ప్రభాస్ ఉంటాడని, బట్ బ్యాక్ నుంచి చూపిస్తారు కానీ ఫేస్ చూపించారు. అది కొంచెం డిసప్పాయింట్. మేబీ 2లో రావచ్చేమో ప్రభాస్ అలాంటి. ఒకసారి వచ్చి సినిమా చూడమని చెప్పండి ప్లీజ్. ప్రభాస్ హారర్ నేను అంటున్నా కదా, ప్రభాస్ కూడా భయపడ్డాడు కొన్ని సీన్స్ లో. వాళ్ళు ఇంకా సినిమా చూడకుండా మాట్లాడితే ఏం చెప్పలేము అన్న. ఎక్కువ సీన్స్ లో డూప్ ని పెట్టి తీశారు, ప్రభాస్ గారిని పెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు. మాకు అలా అనిపించలేదు. ఏ యాంగిల్లో ఎక్కడ గానీ ప్రభాస్ దగ్గలేదు, మారుతి గారు దగ్గలేదు. అసలు ఏ సినిమా భయం, బాధ, ఏ సినిమా ఇంత అద్భుతంగా రాదన్న, అదైతే ప్లీజ్ కమ్ అండ్ వాచ్, యూ విల్ అండర్స్టాండ్. 3 days లో మెగాస్టార్ వస్తున్నారు, మరి మెగాస్టార్ తో ఆల్వేస్ రాజాసాబ్ ఇంకేం బీట్ చేయదు ఈ సంక్రాంతికి, ఓన్లీ రాజాసాబ్ మాత్రమే. రాజాసాబ్ సీనియర్స్ ఫస్ట్ అని అన్నారు కదా. రాజాసాబ్ సీనియర్స్ అన్న, మాకు మా సీనియర్ అన్న జూనియర్ అన్న ఏదైనా మా రాజాసాబ్. మెగాస్టార్ ప్రభాసే ఇద్దరు పక్కా బీట్ చేస్తారన్న 1001%. సూపర్ ఉన్నాయి. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు సినిమాతో. అంటే ఎవరి వ్యూ వాళ్ళది ఉంటుంది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు, మా పాయింట్ ఆఫ్ వ్యూ మాకు నచ్చింది. రాజాసాబ్ 2 కూడా ఉంది కదా. రాజాసాబ్ 2 ఉంది అన్నారు, బట్ అది ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మారుతి దగ్గర నుంచి, దీనికి మించి ప్రభాస్ దగ్గర నుంచి. చాలా మంది మారుతి గారి ఇంటికి సాయంత్రం అని అంటున్నారు.
మారుతి గారి ఇంటికి వెళ్తున్నాం విల్లాకి అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అది ఇంకా అంతవరకు నేను ఏం చెప్పలేను వాళ్ళది, ఇంకా ఫ్యాన్స్ వాళ్ళ ఉద్దేశం వాళ్ళది. హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సీన్స్ అంటే చాలా ఉన్నాయి, చాలా అంటే డిఫరెంట్ గా చూసాము ప్రభాస్ ని ఇప్పటిదాకా చూసిన ఎలివేషన్స్ లో. అండ్ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగుంది, బాగా చూపించారు. ఆడియన్స్ లోనే మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, మరి పాన్ ఇండియన్ లెవెల్లో అందరికి నచ్చుతుందా? అందరికీ నచ్చుతుందా అంటే వాళ్ళు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు కొంచెం అక్కడక్కడ అనిపించవచ్చు, కొంచెం డల్ అయింది, కొంచెం ఇంకా హైప్ ఇవ్వచ్చు అని చెప్పి. బట్ స్టిల్ ఇంకా ఇవ్వచ్చు, బట్ మాకైతే నచ్చింది, మేము ఎంటర్టైన్ చాలా. 1000 రూపీస్ పెడితే వర్తే అంటారా మరి స్టోరీకి? అంటే కొంచెం రేట్స్ అయితే ఎక్కువ పెంచారు, అంత అవసరం లేదు అని అనుకుంటున్నాం మేము. వింటేజ్ ప్రభాస్ లో ఉన్నాడమ్మా. వింటేజ్ ప్రభాస్ కంపల్సరీ, వింటేజ్ ప్రభాస్ చాలా అసలు అసలు బ్యాక్ టు మిర్చి, అసలు ఆ లుక్స్ చాలా బాగున్నాయి అన్నమాట. కామెడీ చెట్టు అని చెప్పి చాలా మంది అన్నారు. అందరూ అన్ని జోనర్లకి ట్రై చేస్తున్నాడు ప్రభాస్, సో అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. సో ఎవరి రివ్యూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. క్రొకడైల్ సీన్ ని చాలా మంది ట్రోల్ చేస్తారు స్టార్టింగ్ లో, మరి సినిమాలో ఎలా? బాగుంది సినిమాలో క్రొకడైల్ సీన్ చూడ, అంటే డిఫరెంట్ గా ఫైట్ కానీ మనం కొన్ని చూపించిన సీన్స్ మేబీ పార్ట్ 2 లో ఉండొచ్చు అవి, బట్ ఇక్కడైతే పార్ట్ వర్తే అంటారా? ఓల్డ్ మ్యాన్ గెటప్ లేదంట నిజమే. ఓల్డ్ మ్యాన్ లేదు. ఓవర్ అయిపోయింది, ముసల్ని కొట్టడం ఏంటంటే ట్రోల్ చేస్తారు. అంటే అతని ఫిజిక్స్ కి అది బాగుంది. 2 వద్దు, 1 బాగుంది, ఇక్కడతో ఆపిస్తే సరిపోతుంది. ఎందుకు బ్రో? సూపర్ ఉన్నది, కామెడీ బాగున్నది, హైలైట్ క్లైమాక్స్ హైలైట్ సినిమా మొత్తం. అంటే చాలా మంది లాగ్ ఉందన్నట్టు. లాగ్ అనేది ఏం లేదు కానీ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది, మూవీ మాత్రం బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ గారికి ఇంకో హిట్ పడ్డట్టు. హిట్ అయితే పడ్డట్టు, కానీ ఇంకా సెకండ్ పార్ట్ ఉంటుంది అండి. సెకండ్ పార్ట్ లో మొత్తం చూపిస్తాడు. రాజాసాబ్ 2 కూడా ఉందా? రాజాసాబ్ 2 కూడా ఉంది. ఆ జోకర్ క్యారెక్టర్ అనేది లాస్ట్ లో చూపించాడు. ఇక ముసలోని వేషం అనేది అది ట్రైలర్ లో చూపించింది కానీ ఇందులో లేదు. అది లాస్ట్ లో సెకండ్ పార్ట్ లో చూపిస్తాడేమో, అంత ఎక్స్పెక్ట్ ఏం లేదు. సినిమా అయితే ఓవరాల్ గా మంచిగా ఉంది, బాగానే ఉంది. ఓకే. లాగ్ ఉంది అంటున్నారు మూవీలో. ఎవరన్నారండి లాగ్ ఉందని? ఇంకా అంతకన్నా ఏం తీస్తారండి సినిమాలు, నాకు అర్థం కాదు. సినిమా చూసినట్టు చూడండి. అండ్ ప్రభాస్ గారి మూవీ కాబట్టి ప్యాలెస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఆ చైర్ సీన్ లేదంట కదా, చైర్ అప్ సైడ్ డౌన్ అయ్యేది. ట్రైలర్ లో ఒక సీన్ ఇచ్చారు కదా, చైర్ అప్ సైడ్ డౌన్ అవుతుంది. అది లేదు. ఇంకోటి ఏంటంటే నేను మార్నింగ్ చూసింది ఏంటంటే సాంగ్ ఉంటుంది కదా 3 హీరోయిన్స్తో, అది లేదని చెప్పారు కానీ తెలుగులో కూడా ఉంది. తెలుగులో అంటే ఇంత తమిళ్లో హిందీలో మాత్రమే పెట్టారు, తెలుగులో కట్ చేసేసారు అని చెప్పారు, అది ఉంది. డైరెక్షన్ అయితే వద్దు సెకండ్ మూవీ. మరి లాగ్ ఉంది అంటున్నారు. చాలా లాగ్ ఉంది, బట్ హీ వాజ్ చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు తర్వాత ప్రభాస్ ఇట్లా చూడడం హ్యాపీగా ఉంది ఫ్యాన్స్ కి. ఎస్, బట్ మారుతి డైరెక్షన్ అయితే మాత్రం బాగాలేదు. ఎందుకు ఏమైంది? సెకండ్ బాగాలేదు. ప్రభాస్ ఫ్యానా మీరు? ప్రభాస్ డై హార్ట్ ఫ్యానా? మరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎట్లా చూస్తారు? బాగాలేదు సినిమా, ఏం బాగాలేదు. తిరిగిపోయింది, అదొక్కటి చెప్తా అంతే. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అన్ని హైలైట్స్ ప్రభాస్ అక్కడ అన్ని హైలైట్స్. లాగ్ అసలు లేనే లేదు. అంటే చాలా మంది ఫస్ట్ హాఫ్ ఉద్యోగాలు ఉంది సినిమా. క్రొకడైల్ సీన్ బాగుంది, మంచిగా ఉంది. ఒక సీన్ ఏదైతే ఓల్డ్ గెటప్ లో వస్తుంది అని అనుకున్నామో అది రాలేదు. ఆ చైర్ తిరిగే సీన్ కొంచెం హీరోయిన్స్ గా చూపిస్తే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ అని అనిపించింది. లేదండి, చాలా బాగుంది మూవీ, వచ్చి చూడండి. క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, క్రొకడైల్ సీన్ ఎలా? చాలా బాగుంది, అన్ని బాగున్నాయి, సెట్ అయింది, క్లైమాక్స్ బాగుంది. తెలుసా సినిమా మాత్రం మొత్తం అసలు క్రొకడైల్ సీన్ మాత్రం డేంజర్ ఉండే. అది అరే ఒక్కొక్క లుక్ మాత్రం మెంటల్ ఎక్కిపోయాం మేము థియేటర్లో. మీరు పోలేరా ఇంకా సినిమాకి? అంటే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్లని వేస్ట్ గా పెట్టిందని చెప్పి. వేస్టా? అరే నిధి అగర్వాల్ మాత్రం ఒక్కొక్క సాంగ్ హైలైట్ ఉండే. సానా అయితే లేచిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మొత్తం బ్యాచులర్ అయి కాదు, ఇప్పుడు ప్రభాస్ కి పెళ్లి కాదు ఏం కాదని అనుకోకరి, పెళ్లి అయితే ఉందట ఆయనే చెప్పిండు కదా. 200 మంది హీరోయిన్లు వచ్చినా ఏం కాదు, అయిపోతుంది పెళ్లి. అనుష్కతో కావాలని మేము కోరుకుంటున్నాం. అది మీరు చూసి ఎవరెవరో చెప్తారు, ట్రోలర్ చెప్తూనే ఉంటారు. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆడ ఆల్రెడీ వెళ్ళిపోయింది. స్పిరిట్ ఇంకా ఎట్లా వస్తుందో చూద్దాం. ఫౌజీ ఉంది, ఇదే కొట్టేసింది, ఇంకా ఎట్లా కొడితే ఏమో చూసాం. ఏం నచ్చిందండి అసలు? హైలైట్స్ అంటే ఏం చెప్తారు?
ప్రభాస్ గారు. ఆయన యాక్షన్ ఓకే, వింటేజ్ ప్రభాస్ కనిపించాడా మీకు? కొంచెం అంటే లాగ్ హర్రర్ ఎలా అనిపించింది? వర్కౌట్ అయిందా? ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. బట్ వన్ టైం వాచ్. చూస్తే వన్ టైం వన్ టైం వాచ్. అసలు ఏందో అర్థం కాలే, అడ్వర్టైజ్ ఏంటో అర్థం కాలేదు. అసలు నిద్ర పోలే ఈ పొద్దున కానీ సినిమా కోసం. అసలు నిద్ర వచ్చింది మొత్తం సినిమా. ఆఫ్టర్ ఫ్లాపే. మరి మన క్రొకడైల్ షాట్ అవన్నీ ఎలా అనిపించాయి? షార్ట్స్ కొన్ని బాగానే ఉన్నాయిలే కానీ సినిమా స్టోరీ వైజ్ చూస్తే మాత్రం మొత్తం నిద్రమబ్బు స్టోరీ. మొత్తం నిద్రమబ్బు స్టోరీ. అందరు మారుతి గారి ఇంటికి వెళ్తున్నారు విల్లాగా. దేనికోసం వెళ్తురు? అంటే రమ్మన్నాడు కదా. నిద్రపోవడానికి అనుకుంటా. క్లైమాక్స్ బాగుంది. ఇంకా కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బ్లాగ్ ఉంది అంతే. బట్ ఓకే. అంటే అందరు మారుతి గారి ఇంటికి విల్లాకి వెళ్ళిపోతారా? వెళ్ళరు. కొంచెం సెకండ్ హాఫ్లో అది కవర్ చేసేసాడు. ఓకే, అంటే బాగా చేశాడు. ఇప్పుడు దాకా సీన్ ఎలా అనిపించింది? ఓవర్గా అనిపించిందా లేకపోతే? అది ఓవర్గా అనిపించలేదు బ్రో. బాగుంది. మారుతికి ఫుల్ బిర్యానీ కాకుండా హాఫ్ బిర్యానీ పెట్టింటే బాగుంటుంది. లైక్ 500 టికెట్ పెట్టినా వర్త్ అయితే ఉంది. లైక్ లిటరలీ ప్రీమియం టికెట్స్ దొరకలేదని కొంచెం బాధ, కానీ లేకపోతే లైక్ ఇట్స్ వర్త్. కొంచెం పైసా వసూలు అనొచ్చు బ్రో. లైక్ సాంగ్స్ కానీ లేకపోతే అతని కట్అవుట్ కానీ లైక్ లిటరలీ ఇట్స్ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది. సో అవన్నీ పట్టించు. ఓవరాల్ మూవీ ఎలా ఉంది అది మనం చూడాలి, కానీ ఇది ల్యాగ్ ఉంది అది ల్యాగ్ ఉంది అవ్వదు కదా. స్టోరీ కూడా ఉంది. లైక్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ, కొంచెం ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. రెండోది ఫెస్టివల్ సీజన్ కదా, సో ఫ్యామిలీకి అయితే బాగా సెట్ అవుద్ది. చాలా మంది మారుతి గారి ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది అంటున్నారు. లేదు అలా ఏం లేదు. సాంగ్స్ కూడా బాగున్నాయి అన్ని. ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. లైక్ డౌట్ లేదు అందులో. అది ఎక్సలెంట్. లైక్ ప్రభాస్ కాబట్టి ఎవ్వరు అసలు దాని మీద ట్రోల్ చేయాల్సిన ఆప్షన్ లేదు. ఇంకెవరైనా ట్రోల్ చేయొచ్చు కానీ లైక్ ప్రభాస్ కాబట్టి జస్ట్ అలాగా కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేసేయాల్సిందే. ఇంకా ఏది సంజయ్ దత్ యాక్టింగ్ లైక్ అతను ఓవరాల్ లైక్ సూపర్. ఏం లేదు, మారుతి డైరెక్షన్ అంటే బేసిక్గా చెప్పాలంటే ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అంతే. మనం చాలా వింటేజ్ ప్రభాస్ని చూస్తాం. లైక్ డార్లింగ్, మిర్చి, అందులో కామెడీ టైమింగ్ అట్లా చేసిండు. వన్ మ్యాన్ షో అంతే. 3 hours ఉంది కదా, మన లాగ్ అనిపిస్తుంది. ల్యాగ్ అంతేం అనిపించలేదు. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ గా మంచిగా ఎంజాయ్ చేసిన. బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్, ఒక సీన్ ఉంటుంది ట్రైలర్ లో, రివర్స్ వెళ్ళి ఆ సీన్ కట్ చేసిండు. అదొకటే కోపం వచ్చింది. ముసలి సీన్ ఎలా ఉంది? ముసలి షాట్ అందరూ అంతా బాగుంది. చాలా మంది ట్రోల్ చేసింది. లేదు బాగుంది, మంచిగా సెట్ చేసి. ఎవ్రీథింగ్ వాస్ హైలైట్. మూవీ అంతా హైలైట్. బాగా కనెక్ట్ అయిన సీన్స్ ఏంటి? చాలా ఉన్నాయి సీన్స్. అంటే మోస్ట్లీ ప్రభాస్ ఉన్న సీన్స్. 3 hours లాగ్ అనిపించింది మీకు ఇక్కడ? ఎక్కడ లాగ్ లేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అలా ఏం లేదు, మూవీ అంతా బాగుందని. హర్రర్ కామెడీ ప్రభాస్ కనిపించారు కదా, వింటేజ్ ప్రభాస్ బ్యాక్ అంటారా? ఎగ్జాక్ట్లీ, వి రియలీ లైక్డ్ హిమ్. లైక్ ఆ అల్లరంతా మళ్ళీ చూసినట్టు అనిపించింది మాకు. ముగ్గురు హీరోయిన్స్ తో ఎలా ఉంది మరి? సూపర్, క్రొకడైల్ ఫైట్ fantastic, everything was nice. Don't miss the movie and don't go to those mix. అంటే సంక్రాంతికి మూవీ ఉంటుందంటారా మరి? Obviously, I really like the movie. అంటే ప్రభాస్ ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెట్ అవ్వదని చెప్పి చాలా మంది అన్నారు. No. It was fantastic. I hope everyone, like I want everyone to watch it. ఫ్రెండ్స్ కూడా బాగా చూపించారు. స్క్రీన్ కి కరెక్ట్ గా సరిపోయింది. లేదు మీరు చూడండి, మీరు చూసి తర్వాత చెప్పండి కావాలంటే. సినిమా అంతా బాగానే ఉంది. ప్రభాసే చెప్పాల్సిందే మళ్ళీ. ఇంకా ఆ కళ్ళు ఐస్ చూస్తేనే చాలు. అంటే ఈ రోజు వెయిటింగ్ కి వర్తే అంటారా సినిమాకి? ఓకే, ఈ రోజు యాక్షన్ హీరోగా చూసాం కదా, ఇప్పుడు సడన్ గా రొమాంటిక్ హీరోగా మారాడు. మరి అది అనిపించిందా? కొత్తగా ఉంది, అదే కొత్తగా ఉంది హీరో కానీ. కథ అదే, ఇంకా హర్రర్ మూవీస్ అట్లా క్రొకడైల్ ఫైట్ ఎట్లా అనిపించింది? అయ్యో అది కొత్త ఇంకా చెప్పాల్సిందే మళ్ళీ. తమన్ చంపేశాడు. మ్యూజిక్ అయితే సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అంటే ఫస్ట్ టైం ముగ్గురు హీరోయిన్స్ తో కనిపించాడు కదా, మరి వర్తానా ముగ్గురు హీరోయిన్స్? సెకండ్ హాఫ్ కూడా అంటే ఒక్కరిని ఎత్తి చూపించలేదు, అందరినీ బాగానే చూపించారు అందరూ. సాంగ్స్ అంతా ఇప్పుడు లాస్ట్ లో నాచ అది హైలైట్ గా ఉంటుంది. ఇంకా ఆ సాంగ్ అయితే బాగానే ఉంటుంది. 3 hours మూవీ వర్తే అంటారా? మరి లాగ్ ఇక్కడ లేదు, లాగ్ ఏం లేదు.
మనం ఒకటి అనుకుంటే ఆడ ఇంకోటి అవుతూ ఉంటుంది. అది బాగానే ఉంది మొత్తం మూవీ. మనం ఒకటి అనుకుంటాము, అది ఇంకోటి అవుతూ ఉంటుంది. బాగానే ఉంది. ఉంది ఉంది ఉంది. బాహుబలి ఇవన్నిటికంటే కూడా చాలా బాగుంది మూవీ. సాంగ్ కూడా ఇచ్చారండి. ఫస్ట్ సాంగ్ సంక్రాంతి రిలేటెడ్ ఉంది. చాలా బాగుంది మూవీ. నచ్చేది ఏందన్నా, సినిమానే సూపర్ గా ఉంది. నచ్చే దాంట్లో ఏముందన్నా? ప్రభాస్ ఎలా ఉన్నాడు? వింటేజ్ ప్రభాస్ సూపర్ అన్న. ముసలి ఫైట్ అయితే ఇంకా సూపర్. ఓకే. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అన్న. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అన్న. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 2 షోలు సరిపోలేదు. దేవుడు ఇంకా 2 షోలు ఇచ్చింటే బాగుండి అనిపించింది. అంతా వర్కౌట్ అయిందా? ఆర్తి గారు అడ్రస్ పెట్టారు కదా, అదేమైనా ప్రాబ్లం అవుతుంది అంటే? ఏం కాదండి, ఏం కాదు. హైలైట్స్ ఏమి బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుందండి. సో ప్రీమియర్స్ నైట్ పడలేదు కాబట్టి ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉంది, బట్ ఓకే, సాటిస్ఫైడ్. సూపర్ బ్రో. డైరెక్ట్ వేరే బాగుంది బ్రో. సినిమా చూడొచ్చు, డైరెక్ట్ 3-4 సార్లు చూడొచ్చు సినిమా మాత్రం. సూపర్ హైలైట్స్ క్లైమాక్స్ బ్రో అంటే 3 అవర్స్ ఉంది కదా మరి 3 అవర్స్ ఇబ్బంది ప్రభాస్ కోసం. అది ఇప్పుడు చాలా మంది కొంతమంది లాగ్ ఉందని అంటారు. లాగ్ ఏం లేదండి, నిన్న వెయిట్ చేసిన దానికి వర్త్ అంటారా? వర్త్. సో సినిమాలో అసలు స్టోరీ ఏంటి? హర్రర్ కామెడీ, హర్రర్ హిప్నటైజ్ గురించి అంతే. చాలా డేస్ నుంచి మనం ఈ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఇయర్స్ తీసుకున్నారు కదా. వింటేజ్ ప్రభాస్ చూసాం. సినిమా బ్లాక్ బాస్టర్. పండగ ప్రభాస్ పండగ. అసలుకి సినిమా అంటే ఇది కదా బ్రో. ఎవరన్నారు బ్రో? అన్నారు కదా ప్రభాస్ కి డాన్స్ రాదు, కామెడీ రాదు, రొమాన్స్ రాదు అన్నారు కదా. ఇప్పుడు వచ్చి చూడండి. జోకర్ అన్నారు కదా, ఇప్పుడు వచ్చి చూడండి. ప్రభాస్ జై ప్రభాస్ జై రమేష్ బ్రో. ఇప్పుడు చూడండి, ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మాటలు. బ్యాక్గ్రౌండ్ అసలు అద్దరు కొట్టేసాడు బ్రో తమన్. అసలుకి మ్యూజిక్ బయటికి రావు, అసలుకి మామూలుగా లేదు. బ్లాక్ బాస్టర్. ఒక్కసారి చూస్తే సినిమా నుంచి బయటికి రారు. అసలు సినిమా ఒక్కసారి చూసారు కదా సార్, సినిమా ఒక్కసారి చూసారు కదా. అది ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఫుల్ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. లాస్ట్ లో ఒక్కొక్క సీన్ కి గూస్ బంప్స్ ఇలా వస్తున్నాయి. సినిమా అస్సలకి ఇది కదా ముసలి, అస్సలకి అది కదా సీన్ అంటే. అసలు ప్రభాస్ అని మర్చిపోలేము ఆ సీన్ కి. ఆయన ఇంతకుముందు దేంట్లో మనం చూసాము, ఇంతకుముందు బాహుబలి ఇటన్నిటిలో, ఛత్రపతిలో చూసాం స్వరశాపుని. దానికన్నా ఎక్కువగా కొట్టాడు దాన్ని, మామూలుగా కాదు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్.